కలిపారే ఎట్ట 2 ఎట్టోళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షను అంట. పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, కుట్టారు. చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి, ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, అనక 5,000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి. భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్, రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్. డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలు ఇంకా పొట్టలేదు. తర్వాత తింటావా? ఏ జన్మలోనూ నేను, మా అమ్మ, అయ్యా, తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ. ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5గురు తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొన కూడా తీసుకురా చూడడానికి. అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు, ఎంత మాట అన్నావు నాయన, ఎంత చెడ్డ మేనమావ. అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవార్లు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ దొరగారికి డబ్బాకి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు, ఇవే. ఇదిగో నాయనా, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పార్దు, నీవా స్వయానా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి, పర్వాలేదు. నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు. బామర్. ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో తటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున ₹1,000 తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చిరా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. ఈ జులై రోజులు నేను బతుకుండగానే పీనుగు చేసి మోసేశారు ద్వారా. కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు, నాకే కాదు, ఊరందరికీ. ఒరే కుర్ర వెధవల్లారా, మీరు పాము పుట్టలో చేయెడుతున్నారా? బూడిదైపోగలరు.
నువ్వు తేనె పట్టు మీద బెడ్డ వేస్తున్నావు. దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, విడగొట్టలేవు. దోరా, నీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి ఖర్చే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడకొస్తాయి. యాదవెత్తులే మాకు దొర. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. అయ్యో 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 మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే రా డబ్బుకి మీకు కనెక్షన్ ఉండదు. దొరగారికి విండాభిషేకాలు. అగ్రజ, 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ అందరికీ ఇందంట. నా పెళ్లికి ఎంతమంది వచ్చారు? అసలు నా పెళ్ళ అమ్మోడి పెళ్ళ? నాదే. త్వరగారు మనువాడాలా, నన్ను దొరసాని అనాలా. ఆడండి, గెంతండి. నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? రంగా, పోతకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తోడా? రంగా, ఒక్కసారి ఒక్కసారి తదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా, ఎందుకు? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదేంటి? మొత్తంలే పద, మళ్ళీ రామోక పానకన్నప్పుడకనాయ. పారిద్దు. దా, దా. పదండి వెళదాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి. డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. త్వరగా రంగు సాటితో సత్సాలు ఆడుతున్నాడు. సందేహం అవుతాట. పెద్దంతరం చిన్నంతరం లేకపోతే సరే. రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మనమల మాడిపోతుంటే అదే దొరగారి మీద భక్తి, భక్తి అని భయం. పదండ్రా. అండి, ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి. ఎత్తిన చోట తెంచండి. అమ్మోరు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్సలు లేదు.
నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంక మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బు, ఎక్క ఈ 5 నాయాలని ఎమ్మడి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. రాముడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు రాకూడదు. తుపాకులు కూడా తెమ్మను.